నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. పిన్నెల్లి చేసుకున్న అదృష్టం ఏంటి, ఏబీవీ గారి పాపం ఏంటి? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజా సప్పసాని గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూసినట్టయితే పిన్నెల్లి గారికి కోర్టు నుంచి అయితే ఒక ఆర్డర్ వచ్చేసింది, ఏంటంటే జూన్ 6 తారీఖు వరకు ఎలాంటి అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి. కానీ ఏబీవీ గారికి కూడా క్యాట్ నుంచి ఆల్రెడీ ఆదేశాలు వచ్చాయి, విధుల్లోకి తీసుకోండి అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే ఈ మంత్ ఎండింగ్లోకి తన రిటైర్మెంట్ కూడా ఉంది. ఈ 5 సంవత్సరాలు సర్వీస్ కూడా వేస్ట్ అయిపోయింది, ఇంతవరకు విధుల్లోకి తీసుకోవాలి. మరి అక్కడ అంత చేసినా కూడా, ఈవీఎంలు ధ్వంసాలు చేసిన వీడియోలు మనకి కళ్ళ ముందు ఉన్నా కూడా ఎలాంటి యాక్షన్ లేదు. అండ్ ఇక్కడ ఎలాంటి తప్పు చేయకపోయినా కూడా ఇంతవరకు విధుల్లోకి తీసుకోలేదు. మరి అక్కడ పిన్నెల్లి గారి అదృష్టం ఏంటి, ఇక్కడ ఏబీవీ గారు చేసిన పాపం ఏంటంటారు? మనకి బొబ్బిలిపుల్ సినిమాలో ఎన్టీ రామారావు గారితో ఒక డైలాగ్ ఉంటుంది, కోర్టుకి ఒక తీర్పు, జడ్జికి ఒక తీర్పు అని చెప్పని న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతా చాలా విమర్శనాత్మకంగా ఆ రోజుల్లో ఆ డైలాగులు అసలు ప్రతి ఒక్కళ్ళ నోట్లో అవే నాంతా ఉండేవి. ఆ కోర్టు సీన్ అనేది ఆ బొబ్బిలిపుల్ సినిమాకి ఒక హైలైట్. అటువంటి పరిస్థితి ఇవాళ చాలామంది మధ్యలో కూడా ఇవే తొలుస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలను చూస్తుంటే న్యాయ వ్యవస్థలో అందరికీ సమాన స్థాయిలో న్యాయం దక్కుతుందా లేదా, కొంతమంది విషయంలో కొంత అడిషనల్ ప్రివిలేజ్ దక్కటం కారణం ఏంటి, కొంతమందికి దక్కకపోవటానికి కారణం ఏంటి, వాళ్ళు చేసుకున్న అదృష్టం ఏంటి, వేరే వాళ్ళు చేసుకున్న దురదృష్టం ఏంటి, వీళ్ళు చేసిన పాపం ఏంటి, చట్టం ముందు న్యాయం ముందు అందరూ సమానం అవునా కాదా, ఇవి కొన్ని కేసులు కొంతమంది వ్యక్తులకు సంబంధించిన నిర్ణయాలు వెలువడినప్పుడు సహజంగానే సమాజంలో చర్చనీయాంశంగా మారుతున్న ప్రశ్నలు ఇవి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, ఆయన మాచర్ల ఎమ్మెల్యే అంటానికి కూడా వీల్లేదు, ఆయన వైసీపీ పార్టీ తరఫున మాచర్ల అసెంబ్లీకి పోటీ చేస్తున్న అభ్యర్థి. ఇప్పుడు ఎమ్మెల్యే వ్యవహారం అంతా మార్చి 16వ తారీఖు కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి రాకముందు ఆయన ఎమ్మెల్యేకు ఉండే ప్రివిలేజెస్ అవన్నీ అంతకుముందు వ్యవహారం. అది వన్స్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆయన కూడా ఒక రాజకీయ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి. మిగిలిన అక్కడ పోటీలో ఉన్న అందరు అభ్యర్థులతో పాటుగా ఆయన కూడా ఒక అభ్యర్థిగానే పరిగణించాలి. ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఆయనకేదో అడిషనల్ ప్రివిలేజెస్ ఏం అక్కడ ఉండటానికి వీల్లేదు. ఆ ఉండటానికి వీలు లేకుండా ఉండటానికే కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన సృష్టించిన విధ్వంసం, ఆయన ద్వారా జరిగిన దాడులు, దౌర్జన్యాలు, జరిగిన హత్యాయత్నాలు, గాయపడ్డ వ్యక్తులు, గాయపడ్డ పోలీసు అధికారులు, ధ్వంసమైన ఎన్నికల సామాగ్రి, మహిళల గౌరవానికి భంగం కలిగిన తీరు, ఇవన్నీ వీడియో సాక్ష్యాధారాలతో కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన మీద పరంపరగా కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉండగా దాడులు, దౌర్జన్యాలకి పాల్పడ్డ ఒక అభ్యర్థి ఆయన పోటీ చేస్తున్నాడు కాబట్టి, రేపు లెక్కింపుకి ఆయన ఫెసిలిటేషన్ చేసుకోవాలి కాబట్టి ఈ దాడులు, దౌర్జన్యాలు, ఈ అకృత్యాలు, ఈ ఎన్నికల కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్స్, వీటినన్నిటిని కూడా ఎక్స్క్యూజ్ చేసేసి ఆయన్ని అరెస్టు చెయ్యని వెసులుబాటు ఆయనకి దక్కివ్వాలా, అవసరం లేదా? ఇది వాళ్ళ చాలా కీలకంగా ఉన్న ప్రశ్న. ఎందుకంటే మన రాష్ట్రంలోనే జరిగిన ఒక సంఘటన ఇక్కడ మెన్షన్ చేసుకుందాం. 2014 అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఆ జరుగుతూ ఉన్న సందర్భంగా అనంతపూర్ జిల్లా రాప్తాడ్ నియోజకవర్గం, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు 2014 ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు వైసీపీ పార్టీ నుంచి. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారో ఆయన ఆ రోజు వైసీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అంతకుముందు ఆయన మీద కర్ణాటకలో ఒక కేసు నమోదై ఉంది. ఆ కేసు విచారణకి సహకరించకుండా ఈయన తప్పించుకొని తిరుగుతున్న నేపథ్యంలో 2 రోజుల్లో ఎలక్షన్ ఉందనగా కర్ణాటక పోలీసులు వచ్చి ఈయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఈయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు కాబట్టి
ఈయన ఎన్నికల్లో ప్రచారం చేసుకోవాలి కాబట్టి, ఎన్నికలకి ఈయన ఏజెంట్లు నియామకం చేసుకోవాలి కాబట్టి అని చెప్పని న్యాయస్థానం ఆయనకేమి అడిషనల్ ప్రివిలేజ్ ఇచ్చి ఆయన మీద దయదలిచి, పర్లేదయ్యా నువ్వు బెయిల్ తీసుకొని వెళ్ళిపోయి ఎన్నికలు నిర్వహించుకో, లేదు పోలీసుల్ని ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు కాబట్టి వదిలిపెట్టేసేయండి, ఎన్నికలు అయిపోయినాక మీరు వెళ్ళి అరెస్ట్ చేసుకోమని చెప్పని ఆదేశాలు ఇవ్వాల. మరి ఈరోజు మరి పిన్నెల్లి గారి ఆ రోజు ఆయన తన ఎన్నిక సందర్భంగా ఆయన జైల్లో ఉన్నాడు, ఎన్నిక రోజు అందుబాటులో లేడు. మరి ఇవాళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వచ్చేటప్పటికి అభ్యర్థిగా తన కౌంటింగ్కి సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాల్సిన వ్యక్తి ఆయనే అన్న జ్ఞానం, వివేకం, విచక్షణ ఆయనకు ఉండున్నట్టయితే, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎదురయ్యే పరిస్థితులు ఏంటనేది ఆలోచన, ఆ వివేకం ఆయనకు ఉండున్నట్టయితే, నేను నేరాలకు పాల్పడితే దానివల్ల నేను అరెస్ట్ అయితే రేపు రోజున నా కౌంటింగ్కి నేను అందుబాటులో ఉండననే వివేకం ఆయనకి ఉండున్నట్టయితే ఆయన ఎందుకు ఈ చర్యలకు పాల్పడతాడు? మితిమించిన అహంకారం, దౌర్జన్యం, కండకావరంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఆయనే ఈవీఎంలను పగలగొట్టి, ఆయనే ప్రత్యర్థి పార్టీల ఏజెంట్ల మీద దాడులు చేసి, ఆయనే మహిళల్ని అసభ్య పదజాలంతో దూషించి, ఆయనే పోలీసు అధికారుల మీద దాడులకు పాల్పడి గాయపరిచి, ఇన్ని నేరాలకు ఆయన పాల్పడ్డప్పుడు ఆయన ఒక నేరస్తుడిగా పరిగణించాలా, పోటీ చేసే అభ్యర్థిగా పరిగణించాలా? రాజ్యాంగబద్ధమైన నేరాలు చేసినట్టే కదా సార్. ఒక ఈవీఎం మిషన్ ధ్వంసం చేయడం అంటే అసలు ఎంత యాక్షన్ తీసుకోవాలా? ఇక్కడ పల్నాడు ప్రాంతం మోస్ట్ సెన్సిటివ్ ఏరియా. అక్కడ ఎన్నికల సందర్భంగా ప్రవర్తనా నియమాలు అమల్లో ఉంది. ఆ ప్రవర్తనా నియమాలు అమల్లో ఉన్న సందర్భంగా సంఘ వ్యతిరేక గ్యాదరింగ్స్ జరగకూడదు అని చెప్పని ఆర్డర్స్ ఉన్నాయి. కానీ ఈయన అసలు అన్ని వెహికల్స్ తోటి ఈయన కాన్వాయ్ ఎన్నికల రోజు పర్యటన చేయడానికి ఆస్కారం లేకున్నా కూడా ఈయన పదుల సంఖ్యలో వాహనాల్లో వందలాది మంది అనుచరులతోటి గ్రామాల మీదకి దండెత్తెళ్ళి దాడులు, దౌర్జన్యాలకు పాల్పడి ఆయన సోదరుడు సాగించిన అకృత్యాలకి న్యాయస్థానం ఎందుకు అతనికి మాత్రం ఆ వెసులుబాటు కల్పించాలి? ఖచ్చితంగా ఇక్కడ ప్రజల మధ్యలో దొలుస్తున్న ప్రశ్న ఇదే. ఆయన తరపున వాదించిన న్యాయవాది నిరంజన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ రాజ్యసభ సభ్యుడు, ఆయన ఏం చెప్తారు? ఈయన మీద ఈవీఎం ధ్వంసం తాలూకు నమోదు చేసిన సెక్షన్లు ప్రాతిపదికగా చూసుకుంటే 7 సంవత్సరాల లోపే శిక్ష పడుతుంది కాబట్టి, సుప్రీంకోర్టు గతంలో అర్నేష్ కుమార్ కేసులో ఇచ్చిన తీర్పు ప్రాతిపదికగా 7 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసు స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈయన అరెస్ట్ చేయాల్సిన నెక్స్ట్ లేదు, స్టేషన్ బెయిల్ ఇచ్చేసేయచ్చు, కాబట్టి ఈయనకి బెయిల్ ఇచ్చేయండి. ఆయన కంటెస్టింగ్ క్యాండిడేటు, కౌంటింగ్కి ఏజెంట్ల నియామకం చేసుకోవాలి కాబట్టి ఆ వెసులుబాటు కల్పించమని అడిగారు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంటు ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సహకరించారు. ఎందుకంటే మే 13 తారీఖు ఈ ఇన్సిడెంట్ జరిగింది. మే 13 తారీఖు ఈ ఇన్సిడెంట్కి కంటిన్యూషన్గానే ఆయన అక్కడ బూత్లో ఈయన అడ్డుకోపోయిన టీడీపీ ఏజెంట్ నంబూరు శేషగిరిరావు గారి మీద దాడి చేసి హత్యాయతనానికి పాల్పడ్డారు. దాని మీద సెక్షన్ 307తో కేసు నమోదయ్యింది. ఈ ఈవీఎం ధ్వంసం కేసులే కాదు, ఈయన మీద 307 కేసులు కూడా ఉన్నాయని చెప్పని కోర్టు దృష్టికి తీసుకెళ్తే అప్పుడు అర్నేష్ కుమార్ కేసు ప్రస్తావన రాదు కదా. ఎందుకంటే హత్యాయతనానికి 7 సంవత్సరాల కంటే పైన శిక్ష పడుతుంది, 10 సంవత్సరాలు శిక్ష పడుతుంది. అప్పుడు ఈయనకి స్టేషన్ వెళ్ళడానికి ఆస్కారం లేదు, నిరంజన్ రెడ్డి గారు ఆ ప్రస్తావన తేయడానికి ఆస్కారం లేదు. అంటే ఇక్కడ ఉద్దేశపూర్వకంగా కోర్టు నుంచి ఈ వెసులుబాటు దక్కటానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఆయనకు సహకరించారు కదా. అంటే ఎందుకు? ఆయన చేసుకున్న అదృష్టం అది, అధికార పార్టీ నాయకుడు కావటం. అంటే అధికార పార్టీ నాయకుడు అయినంత మాత్రాన ఎలాంటి దాష్టికలకైనా పాల్పడవచ్చు అంటారా? ప్రజలను ఎంత ఇబ్బంది అయినా పెట్టవచ్చు అంటారా? అట్లా పెట్టిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు లేవంటారా? రేపు 4వ తారీఖు వరకు ఈ ఆటలన్నీ సాగుతాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం, ఈ పాలకులు, ఈ అధికార వ్యవస్థ మద్దతు, ఈ వ్యవస్థల విధ్వంసం, ఈ దాడులు, దౌర్జన్యాలు, మహిళల్ని ఈ విధంగా అవమానకర పరిస్థితుల్లో దూషించటాలు, ఇవన్నీ 4వ తారీఖు వరకు సాగుతాయి ఈ ఆటలో. 4వ తారీఖు తర్వాత ఖచ్చితంగా పరిస్థితులు ఆల్టర్ అవటం ఖాయం. చాలా స్పష్టంగా చెప్తున్నా నేను. ఎప్పుడు ఒకే ఇంటి మీద చీకటి ఉండదు, ఒకే ఇంటి మీద వెన్నెలా ఉండదు. పరిస్థితులు, పరిణామాలు మార్పు చెందుతూ ఉంటాయి. ప్రకృతి ధర్మం అది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రకృతి ధర్మం అయిన నిర్ణయాన్ని ఎప్పుడో ప్రకటించేశారు. మే 13వ తారీఖే ఈవీఎంలో వాళ్ళ తీర్పు నిక్షిప్తం చేసేశారు. ఈ అకృత్యాలకి మేము సహించమని చెప్పని ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చేశారు ప్రజలు.
కాబట్టి ఈ ఫ్రస్ట్రేషన్ ఇంకా ఇంకా పెరిగిపోతుంది. ఈ వ్యవస్థల అండదండలతోటి ఇంకా కొన్నాళ్ళు, ఇంకెన్నాళ్ళు, మహా అయితే ఇంకొక 10 రోజులు ఈ విధంగా సాగిస్తారు. ఇదే సందర్భంలో ఏబి వెంకటేశ్వరరావు గారి గురించి కూడా ఇక్కడ చెప్పుకొని తీరాల్సిన అవసరం. ఖచ్చితంగా సార్. ఏబి వెంకటేశ్వరరావు గారిది 100% పాళ్ళు ఆయన దురదృష్టవంతుడే. ఎందుకు దురదృష్టవంతుడు అని అంటే నిజాయితీ ఉన్నందుకు, నిజాయితీగా పనిచేసినందుకు. ఎందుకు దురదృష్టవంతుడు అని అంటే ఆయన ఆధ్వర్యంలోనే ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండగానే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు తాలూకు వాస్తవాలు మొత్తం కూడా ఆయన దగ్గరికి ఆ సమాచారం సేకరించగలిగాడు చాలా కొద్ది స్పాన్లోనే. ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ ప్రమాదాన్ని గుర్తెరిగే ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు కొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్ నుంచి తప్పింపజేశారు, ఈయన మీద ఫిర్యాదులు చేసి. అటువంటి పరిస్థితుల్లో సిబిఐ వివేకానంద రెడ్డి గారి కేసు విచారణ టేకప్ చేసిన తర్వాత సిబిఐకి వాస్తవ సమాచారాన్ని ఇచ్చింది ఈయనిచ్చిన సమాచారం ప్రాతిపదికగానే వాళ్ళు గూగుల్ టేక్అవుట్ లాంటి ఆ సాంకేతికపరమైన సాక్ష్యాధారాలు మొత్తం సేకరించగలిగారు. అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేది సిబిఐ ఒక నిర్ధారణకు రాగలిగింది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన చూస్తే ఒక పెనుభూతాన్ని చూసినట్టు. ఎందుకంటే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు లారీల మీద, ట్రాక్టర్ల మీద ఒక కొటేషన్ చూస్తాం, బురీ నజర్ వాలే తెరా మూకాలా అని చెప్పని. ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు గారిని చూస్తే ఆ బురీ నజర్ వాలేగా ఉన్నాడు ఎవడు మోహన్ నల్లగవుతుందో మనకు అర్థమవుతానే ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈయన మాత్రం యూనిఫామ్ వేసుకొనికూడదు. ఈయన ఒక 72 గంటలు, ఒక 48 గంటలు, ఒక 24 గంటలు యూనిఫామ్లో ఉన్నా కూడా రేపటి రోజున మనకే ప్రమాదం అని చెప్పని పోలీసుని యూనిఫామ్ నుంచి దూరం చేయాలని ఎవరు అనుకుంటారు? డకాయిట్లు, మాఫియాలు, దౌర్జన్యకారులు, దొంగలు, లూటీదారులు, బందిపోటు మనస్తత్వం ఉన్నాళ్ళు, ఆక్రమణదారులు, అవినీతిపరులు. వీళ్ళకి పోలీసుని చూస్తే భయం. ఏబి వెంకటేశ్వరరావు గారిని చూస్తే ఎవరికి భయం కలుగుతుంది? ఈ నైజం ఉన్న, ఈ మనస్తత్వం ఉన్న వ్యక్తులకి, శక్తులకి, పాలకులకి ఆ భయం కలుగుతుంది. కాబట్టి ఆయన్ని యూనిఫామ్కి దూరం చేయాలని చెప్పని చూస్తున్నారు. ఈ చూస్తున్న దానికి న్యాయ వ్యవస్థ వైపు నుంచి కూడా జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటారు. రేపు 31వ తారీఖుతో ఆయన రిటైర్ అవుతున్నారు. 30 సంవత్సరాల పాటు సుదీర్ఘ సర్వీస్ అందించిన ఆయన్ని చివరి 5 సంవత్సరాలు యూనిఫామ్కి దూరం చేసి ఆయనకు ఒక గౌరవప్రదమైన నిష్క్రమణ కూడా లేకుండా చేయాలని చెప్పని ప్రయత్నిస్తున్న ప్రభుత్వ చర్యలని కట్టడి చేయాల్సిన న్యాయ వ్యవస్థ జడ్జిమెంట్ రిజర్వ్ చేయటం, సమయాన్ని ప్రొలాంగ్ చేయటం అనేది ఖచ్చితంగా న్యాయం దక్కాల్సిన ఒక వ్యక్తికి న్యాయం దక్కనివ్వకపోవటమే. చివరి 4 రోజులైనా సరే 8వ తారీఖు రోజు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ నుంచి ఆయనకు అనుకూలమైన తీర్పు రావడం జరిగింది. ఇవాళ 25వ తారీఖులో ఉన్నాం. ఈరోజు సాటర్డే కోర్టు లేదు, రేపు సండే కోర్టు లేదు. కనీసం 27వ తారీఖు మండే రోజైనా సరే ఆయనకు ఒక అనుకూలమైన తీర్పు ఇచ్చి ఆ తీర్పు ప్రాతిపదికగా ఒక్క 3 రోజులైనా సరే ఆయన ఆ యూనిఫామ్ తోటి గౌరవప్రదంగా ఆయన ఉద్యోగ విరమణ చేయడానికి ఆస్కారం కలిగితే ఒక నీతి నిజాయితీగా వ్యవస్థకి కట్టుబడి గౌరవించిన వ్యక్తికి ఒక గౌరవప్రదమైన నిష్క్రమణకి మార్గం సుగమం చేసినట్టు అవుద్ది. కాదు అని అంటే అకృత్యాలు, అరాచకాలకి పాల్పడుతున్న వాళ్ళకి వెసులుబాటు దక్కడం, నీతి నిజాయితీకి కట్టుబడ్డ వాళ్ళకి ఇటువంటి పరిస్థితి ఎదురుకావడం అనేది వ్యవస్థలకే గౌరవప్రదం కాదు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.